ఓకే గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మల్టీవర్స్ న్యూస్. ఇప్పుడైతే నేను రెబల్ మూన్ మూవీ రివ్యూ అయితే చెప్పబోతున్నా. ముందుగా రివ్యూలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఇలాంటి హాలీవుడ్ మూవీస్ అన్ని వెంటనే రివ్యూలు వస్తూ ఉంటాయి మన ఛానల్లో. కరెక్ట్గా రివ్యూ అయితే చెప్తాను, కాబట్టి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. అండ్ ఇంకా రివ్యూలోకి వెళ్తే రెబల్ మూన్ పార్ట్ 1 చైల్డ్ ఆఫ్ ఫైర్ మూవీ అయితే నాకు ఓకే అనిపించింది. ముందుగా ఈ మూవీ ప్లాట్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం చెప్తా. ఈ మూవీని ఒక స్టార్ వార్స్ మూవీ, ఒక డీసీ హాఫ్ బేకన్ మూవీ, అండ్ అలాగే ఇంకా కొన్ని ఉన్నాయి, అవి రాసుకోలే కానీ కొన్ని అయితే ఉన్నాయి, అవన్నీ మిక్స్ చేసి కొట్టినట్టు అనిపించింది. మ్యాక్సిమం ఈ మూవీ మొత్తం స్టార్ వార్స్ లైన్లోనే వెళ్తుంది. ఎందుకంటే మూవీ ప్లాట్ వచ్చేసి ఏం లేదు, కొంతమంది రైతులు అయితే ఒక ప్లానెట్ మీద వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. రైతు పండించుకోవడం, వాళ్ళ ఇల్లు అదే పని. కొంతమంది అయితే వస్తారు శత్రువులు, అదే ఒక సామ్రాజ్యం లాంటి. అందులో మనకి అడ్మిరల్ అట్కస్ అని ఒకటి ఉంటాడు. అతను వస్తాడు, థ్రెడ్ అవుతూ ఉంటాడు వీళ్ళకి, ఈ ఫార్మర్స్కి. సో దాని తర్వాత ఏమైందనేది మీరు ఈ మూవీలో అయితే చూసి తెలుసుకుంటారు. ప్లాట్ ఇంతకు మించి చెప్తే స్పాయిల్ అవుతుంది కాబట్టి చెప్పట్లే. అంతేకాకుండా ఈ మూవీ నాకైతే అందరికీ నచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే ఓకే అనిపించింది. ఎందుకంటే ఒక స్టార్ వార్స్ మూవీస్ చాలా చూశాను, ఆ స్టోరీ ఈ స్టోరీ ఒకేలా ఉంది. స్టోరీ ఒకటే అయినా సరే దాన్ని ఏమంటారు, దాన్ని చూపించే విధానం బాగుందని చెప్తా. ఈ మూవీ అయితే 2023 యాక్షన్ ఫ్యాంటసీ పరంగా అయితే వచ్చింది. 2 గంటల 14 నిమిషాలు అయితే ఉంది. దీంట్లో ఇంకోటి వచ్చేసి ఐఎండిబి వచ్చేసి దీనికి 5.9 ఇచ్చింది, మరీ తక్కువ ఇచ్చింది. ఐఎండిబి వాళ్ళు ఎప్పుడు చూడండి స్టార్ వార్స్ కానీ ఇలాంటి బుక్ కానీ చాలా తక్కువ ఇస్తారు. సో ఐఎండిబి అవన్నీ నమ్మను, కాకపోతే కొంతమంది చెప్పమంటారు కాబట్టి చెప్తాను. దీని డైరెక్టర్ వచ్చేసి జాక్ స్నైడర్ అనమాట. మ్యూజిక్ వచ్చేసి టామ్ హల్కెన్బర్గ్. ఇతనైతే మ్యూజిక్ బాగుంది, కొన్ని చోట్ల అయితే చాలా బాగా ఎలివేట్ చేసింది సీన్ని. ఎందుకంటే ఆ మ్యూజిక్ వల్ల సీన్ ఇంకొంచెం ఎలివేట్ అయింది. సీన్స్ అయితే కొన్ని బాగున్నాయి, స్టోరీ నరేషన్ బాగుంది. అది చెప్పే విధానంలో ఇంకొంచెం స్లో అయినట్టు అనిపించింది, కానీ కొన్ని చోట్ల స్పీడ్ ఫేస్, కొన్ని చోట్ల స్లో ఫేస్. అఫ్కోర్స్ 2 పార్ట్స్గా ఉన్నప్పుడు ఒక దగ్గర స్పీడ్ స్లో అవుద్దని అది అందరికీ తెలుసు, కానీ మరీ స్లో అయినట్టు అనిపించింది నాకైతే. అది కొంచెం స్పీడ్ చేసి ఉంటే బాగుంది అనిపించింది కొన్ని చోట్ల, అంతే. అండ్ క్యాస్ట్ వచ్చేసి సోఫియా వచ్చేసి కారాగా, అలాగే చార్లీ హనుమ్ వచ్చేసి కాయిగా, అలాగే బేడోనా వచ్చేసి నిమిసిస్గా యాక్టర్ బాగానే యాక్ట్ చేశారని చెప్తా. అండ్ స్క్రియన్ వచ్చేసి అడ్మిరల్ అట్కస్గా. యాక్టింగ్ అయితే అందరూ బాగానే చేశారని చెప్తా. క్యాస్ట్ మొత్తం సరిపోయారు, బాగానే చేశారు. కొన్నిటికి ఏంటంటే ఇక్కడ ఒక విషయం చెప్తా, ఈ మూవీ 2 పార్ట్లుగా వచ్చింది. నెక్స్ట్ పార్ట్ వచ్చే సంవత్సరం దిగుద్ది. ఈ పార్ట్ ఇప్పుడు రిలీజ్ అయింది కాబట్టి కొన్ని క్యారెక్టర్స్ని అయితే దాచి ఉంచారు, నెక్స్ట్ పార్ట్లో వాడుకుందామని. జస్ట్ వాళ్ళని చూపించారు, వాళ్ళ క్యారెక్టర్లో డెప్త్ అండ్ ఇంపార్టెంట్ ఏంటనేది నెక్స్ట్ మూవీలో ఏంటనేది ఇందులో లైట్గా చూపించారు స్టార్టింగ్లో. తర్వాత వాటిని ఎక్కడ వాళ్ళే, మళ్ళీ ఎండింగ్లో ఒక పెద్ద హింట్ ఇచ్చారు. మళ్ళీ ఇంకా నెక్స్ట్ పార్ట్ బాగుంటుంది అనమాట. ఇంకా స్పాయిల్ చేయను ఎందుకు, మీరైతే నెట్ఫ్లిక్స్లో వెళ్ళి ఈ సినిమా అయితే చూసుకోవచ్చు. తెలుగు, తమిళ్, హిందీలో, ఇంగ్లీష్లో అయితే అవైలబుల్గా ఉంది, వెళ్ళి చూసుకోండి. ఇంకా కన్నడ, మలయాళం గురించి నాకు తెలియదు, కానీ మిగతా లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి, వెళ్ళి అయితే ఒకసారి లుక్ వేసుకోండి. అంటే దీని ప్రొడక్షన్ కంపెనీ వచ్చేసి ద స్టోన్ క్వారీ కంపెనీ. యాక్చువల్లీ ఈ కంపెనీ గురించి నేను మాట్లాడాలా, ఇదే కంపెనీ మనకి జస్టిస్ లీగ్ అండ్ వండర్ ఉమెన్ అనుకుంటా, అండ్ మ్యాన్ ఆఫ్ స్టీల్ లాంటి కొన్ని సినిమాలు అయితే తీసింది. ఇది జాక్ స్నైడర్ దాని షేర్ ఉన్నట్టుంది. ఈ కంపెనీ నుంచి వచ్చినవన్నీ దాదాపు ఇదే ఫేస్లో ఉంటాయి. అంటే ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ ఎడిటింగ్ కట్ కానీ నిజంగా చాలా బాగా చేశారు. ఈ మూవీ అయితే నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. జస్టిస్ లీగ్ కన్నా బాగానే ఉందని చెప్తా. ఎందుకంటే ఇందులో ఒక టీం ఫామ్ అయ్యారు. ఆ టీం జస్టిస్ లీగ్ జాక్ స్నైడర్ వర్షన్ అంటే జస్టిస్ లీగ్ని అంటున్నాను నేను, ఫస్ట్ మూవీని. అండ్ ఈ గ్రూప్ ఫార్మేషన్ అనేది ఎప్పుడు జనాల్లో వర్కౌట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ గ్రూప్ టీం వెళ్ళి ఇంకో టీంతో గొడవపడడం, అది జనాలు ఎక్కువగా ఇష్టపడతారు. అది కొంతమంది డైరెక్టర్లు అలాగే కొన్ని స్టూడియోస్ తెలుసుకుంటే బాగుంటుంది. లేకపోతే సింగిల్ సినిమాలు తెచ్చుకోండి, ఇలాగే ఫ్లాపులు తెచ్చుకోవడం, మార్వల్ లాగా, డీసీ లాగా. డీసీ ఫ్లాష్తో ఫ్లాప్ అయింది. అండ్ డీసీ సూపర్ మ్యాన్ మూవీ వస్తుంది తొందరలో 2025. సో అదెంత ఫ్లాప్ అవుద్దో మరి చూడాలి. డీసీ అయితే ఇప్పుడు కనుమరుగు అయిపోయింది. మార్వల్ గురించి ఎక్కడైనా రివ్యూలు చెప్తుంటేనే ఎవరు సరిగ్గా చూడలేదు. నా ఛానల్లో ఫస్ట్లో మార్వల్ వ్యూస్ అనేవి బాగా వచ్చేవి, తర్వాత ఇప్పుడు తగ్గాయి. ఇప్పుడు అందుకే నేను కూడా ఇంకా బిగ్ బాస్ అండ్ రివ్యూస్ వీటిల్లో
కాలన్నిటిలో పెడుతున్నాను, తప్పట్లేదు. మార్వెల్వి తగ్గాయి కాబట్టి ఇంకా మార్వెల్ స్లోగా తగ్గించుకొని అవి కంటిన్యూ అవుతాయి, కానీ తగ్గించి మంచి మంచి అప్డేట్స్ చెప్పి ఇంట్రెస్ట్గా ఉండేవి అందరికీ. మిగతావన్నీ ట్రాష్ చేసేయడం బెటర్ అనిపించింది, అందుకే నేను చెప్పట్లే. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 7.5 అయితే ఇస్తాను, ఎందుకంటే యాక్షన్ సీన్స్ ఇంకొంచెం పెట్టుకుంటే బాగుంది అనిపించింది. బాగున్నాయి యాక్షన్ సీన్స్, చాలా బాగున్నాయి. నిజంగా చెప్పాలంటే ఒక స్టార్ వార్స్ ఫిలిం చూస్తున్నట్టే అనిపించింది నాకు చూసేటప్పుడు. చాలా బాగుంది నిజంగా సినిమా అయితే. ఖచ్చితంగా మీరు ఒకసారి అయితే చూడండి, రెండోసారి అది మీ ఇష్టం, కానీ ఫస్ట్ టైం మాత్రం ఒక్కసారి అయినా చూడండి. ట్రైలర్ చూసి ఎలాంటి కావాలంటే ట్రైలర్ కూడా బాగానే ఉంటుంది. అండ్ పార్ట్ 2 వచ్చేసి మనకి 2024 ఏప్రిల్ 19th అయితే రిలీజ్ అవుతుంది పార్ట్ 2 అనేది. మరి చూద్దాం అది ఎలా ఉంటుందో. మరి నాకైతే అది కూడా బాగానే ఉంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే సినిమా ఎండింగ్లో కూడా ఇది ఇంకా ప్రారంభం మాత్రమే, ఇంకా ముగింపు కాదు అన్నట్టు చూపించాడు. కాబట్టి పార్ట్ 2, 3 ఉండే ఛాన్సెస్ ఉన్నాయని రూమర్లు ఉన్నాయి. యాక్చువల్లీ గూగుల్లో అయితే చెక్ చేసా దీనికి సంబంధించిన ట్రియాలజీ ఉంటుందని. ట్రియాలజీ అన్నట్టు ఏం చెప్పలే, కానీ పార్ట్ 2లో లాస్ట్లో మూవీ ఎండింగ్లో ట్విస్ట్ ఏమైనా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ట్రియాలజీ అంటే మూడో సినిమా రాబోతుందా లేదా అనేది పార్ట్ 2లో తెలుస్తుంది మనకి. 1లో అయితే చెప్పలేదు వాళ్ళు అక్కడ, ఎందుకంటే చెప్తే స్పాయిల్ అయిపోద్దనేమో. యాక్చువల్లీ ఈ మూవీ కరెక్ట్గా ఇంకొంచెం బాగా తీసి థియేటర్లో దింపుంటే నిజంగా మంచి హిట్ కొడుతును. ఈ టైంలో కాదు, సల్లార్ అండ్ ఆక్వామ్యాన్ మూవీ రిలీజ్ అయినప్పుడు కాదు. నేను అంటుంది ఇవన్నీ రిలీజ్ కాకముందు లాస్ట్ మంత్ ఏమైనా పెద్ద సినిమాలు లేనప్పుడు పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ చేసుకుంటే ఎలాంటి మంచి హిట్ అయితే నిజంగా చాలామంది ఆ బ్లాస్టింగ్ ఎఫెక్ట్స్కి, సౌండ్స్కి, లేకపోతే ఆ బ్లాస్టింగ్ కాకపోయినా ఆ క్యారెక్టరైజేషన్కి, ఆ షిప్పులకి, వాటి కోసం కూడా వెళ్ళి చూసేవాళ్ళు ఉంటారు. కాబట్టి కొంచెం బాగా ఇన్వాల్వ్మెంట్గా తీసుంటే బాగుంది అనిపించింది. మ్యూజిక్ బాగుంది అండ్ క్యారెక్టర్ యాక్టింగ్ బాగుంది. అందరివి మంచిగానే వాడుకున్నారు. కొన్ని క్యారెక్టర్లు వాడుకోలేదు, కాకపోతే నెక్స్ట్ సినిమాలో వాడుకుంటారనే నమ్మకం ఉంది. ఎందుకంటే ఫస్ట్ సినిమాలో ఎప్పుడైనా వాడుకోలేదంటే కొన్ని క్యారెక్టర్లు నెక్స్ట్ సినిమాలోనే వాడుకుంటారు. కాబట్టి నేను అదే అనుకుంటున్నా. ఎలాగంటే బాహుబలి 1లో తక్కువ క్యారెక్టర్ వాడుకొని 2లో ఎక్కువ వాడుకున్నట్టు అనమాట. అండ్ ఇంకేం చెప్పడానికి ఇంతకన్నా ఏం లేదు, ఇంకా చెప్పలేము. ఇంతటితో ఈ రివ్యూని అయితే ముగిస్తున్నాం. మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. మూవీ చూసుంటే, చూడకపోతే నెట్ఫ్లిక్స్లో అయితే వెళ్ళి చూసండి, అవైలబుల్గా ఉంది ఆల్ లాంగ్వేజెస్. అండ్ అలాగే జాక్ స్నైడర్ నెక్స్ట్ సినిమాలు కానీ లేదా మార్వెల్ డీసీ క్వశ్చన్స్ కానీ మీ దగ్గర ఏమైనా ఉంటే కింద కామెంట్లో అయితే అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను ఖచ్చితంగా వీడియో చేసి. ఆల్రెడీ Q&A వీడియో ఒకటి రెడీ చేయాలా, ఇంకా కొన్ని క్వశ్చన్స్ వేస్తే నేనైతే రెడీ చేస్తాను. కాబట్టి మీరైతే క్వశ్చన్లు అడిగితే నేను పర్ఫెక్ట్గా ఆన్సర్ మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నా. అండ్ రివ్యూస్ ఏమైనా కావాలంటే కింద కామెంట్ చేయండి. OTT అప్డేట్స్ కావాలా కింద కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో గుడ్ బై.